అనకాపల్లిలో కూడా ఈరోజు ఏఐటీసీ సిఐటి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా సరే ఈ ప్రమాదంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వెంటనే ఈ ప్రమాదానికి గల కారణాలని వెలికి తీయాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి పెద్ద ప్రమాదం, భద్రతా ప్రమాణాల లోపం, దాంతోపాటు ఈరోజు ఉద్యోగుల్ని, ఏదైతే సీనియర్ ఉద్యోగులు ఉన్నారో ఆ సీనియర్ ఉద్యోగుల్ని, అక్కడ పనిచేయాల్సిన వాళ్ళని టీఆర్ఎస్ పేరుతో వెళ్ళగొట్టడం, అక్కడ ఉన్న వారిపై పనిభారం, ఇవన్నీ కలిసి ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కాబట్టి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వెంటనే తగిన విచారణ ద్వారా దీనిపై నిగ్గు తేల్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ ప్రమాదాల్లో, ఏదైనా పారిశ్రామిక ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకి కనీసంగా ₹1 కోటి పరిహారం ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. గతంలో కూడా ఆ రకంగా ఇచ్చారు. మరి అటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ, అటువంటి ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళు కూడా ఉద్యోగులు, చాలా సీనియర్లు, అలాగే ఇంజనీర్లు, వీళ్ళందరూ ఉన్నారు. మరి అటువంటి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తుంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వంలో చల్లలు లేకపోవడం అత్యంత దుర్మార్గం. ఆ కుటుంబాలు ఈరోజు ఆ యొక్క ఎంప్లాయీస్ చనిపోతే వాళ్ళ కుటుంబాలని ఆదుకునేది ఎవరని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే ఈరోజు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన 6 ఉన్నారు. వాళ్ళు కూడా 50 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటిపై కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చే ఎప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయటం కానీ, ₹1 కోటి పరిహారం కానీ, శతకాల పరిహారం కానీ ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.